ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో మున్సిపాలిటీ బీఆర్ఎస్, సిపిఎం పార్టీ కౌన్సిలర్ల నామినేషన్ల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతామధు, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై గ్యారంటీ కార్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. దయచేసి ఈరోజు నామినేషన్ కానీ వీటికి సమాధానం చెప్పాలా. అందుకనే మేము కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకి, కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకి కాంగ్రెస్ బాకీ కార్డుని ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా ప్రతి గుమ్మానికి తీసుకుపోయి ప్రతి మహిళకి రావాల్సిన డబ్బు ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పి తర్వాత ఓటు అడగాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందాక మిత్రులు పెద్దలు చెప్పినట్టు ఒక్కొక్క మహిళకి దాదాపుగా 65,000 నుంచి 75,000 వరకు కూడా మరి బాకీ పడడం జరిగింది. ఈ 25 నెలల్లో అనేక పెళ్లిళ్ళు జరిగినాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి నిన్న కూడా పేపర్లో చూసినాం. పిల్లగాడు పుట్టి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆయన పిల్లగాడిని ఎత్తుకొని వస్తున్నారు. పెళ్లికి ఇవ్వాల్సిన చెక్కుని 2 ఏళ్ల తర్వాత ఇస్తున్నారు. దాని తర్వాత మరి ఆ తులం బంగారం మాత్రం ఊసే లేకుండా అయిపోయింది. ఇవాళ పొద్దున్న చూస్తే తులం బంగారం 1,75,000 అయింది. ₹1,00,000 ఉన్నప్పుడే పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు ఇంకెక్కడ బంగారం పిరువైంది కదా అని. మరి ఆ రోజున ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నప్పుడు ప్రజలు ఆ మహిళల ఓట్లు పిరియంగా బీఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఈ ఉచిత హామీలు అమలయ్యే వరకు కాంగ్రెస్ పార్టీని వెంటాడతాయి, వెనకబడతాము. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ఫైట్ చేస్తాం. ఇంకా 3 ఏళ్ళు ఉంది. కనీసం ఈ 3 ఏళ్ల కన్నా సరే మీరు ఇందులో ఏ ఒక్క పథకమైనా సరే మీరు అమలు చేస్తారా ఇవాళ వచ్చే నాయకులు చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ మరోసారి సిపిఎం మరియు 2 సంవత్సరాల గుంపు మేస్త్రి పరిపాలనకి తేడా చూసి ఓటేయమని అడుగుతా ఉన్నాం. మీ యొక్క వైరా ప్రజలందరికీ కూడా వైరా అనేటువంటిది ఈరోజు ఒక పాడుపడ్డటువంటి ప్రాంతంగా మారిపోయింది. వైరా రూపురేఖలు మార్చడం కోసం ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు కానివ్వండి, నామా నాగేశ్వరరావు గారు కానివ్వండి, పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ కూడా వైరా అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేశారు. ఈరోజు కనీసం బ్లీచింగ్ కూడా చల్లి లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ మున్సిపాలిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే వైరా అనేది అభివృద్ధి జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే వైరా యొక్క అభివృద్ధి జరుగుతుందని మేము బలంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి వైరా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ అభ్యర్థుల యొక్క కారు గుర్తు, సుత్తి కొడవల నక్షత్రం గుర్తు మీద ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ వైరా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కూటమి అభ్యర్థుల విజయం ద్వారానే ఆ యొక్క వైరా అభివృద్ధి కాంక్షించాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల్లో ముఖ్యంగా మున్సిపాలిటీల్లో గత 2 సంవత్సరాలుగా పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. సక్రమంగా నిర్వహణ లేదు, పర్యవేక్షణ లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఒక వైఫల్యం అవపడుతూ ఉంది. దీనికంటే ముఖ్యంగా కాంగ్రెస్ అధికారులకు వచ్చిన నాడు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఇంకా అనేక గ్యారెంటీలు కూడా ఇచ్చారు. కానీ వాటిని అమలు చేయటంలో సంక్షేమ పథకాలు అనేక రకాలుగా ఆశ చూపి ప్రజలకి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా 2 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా అమలుకు నోచుకోలేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకనే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా, ప్రతిపక్షాలని బీఆర్ఎస్, సిపిఎంని గెలిపించడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కలుగుద్ది. ప్రజలకు ఏమైనా మేలు జరగాలని చెప్పంటే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవాలి. కాంగ్రెస్ ఓడిపోతేనే 6 గ్యారెంటీలు, 2,500,000 రూపాయల మహిళలకు ఇచ్చినటువంటి మున్సిపాలిటీలో
బీఆర్ఎస్ సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని మున్సిపాలిటీని ఈ రెండు పార్టీల కూటమికి ఇవ్వాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా మన జిల్లాలో అంతా కూడా 3 మంత్రులు ఉన్నారు కాబట్టి ఏకపక్షం కావాలి, ప్రతిపక్షాలకు చోటు లేకుండా అన్ని గెలుచుకోవాలని చెప్పి నానా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ సిపిఎం కలయికతో అనేక గ్రామాల్లో, చాలా పెద్ద గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించారు. ఇది ఒక మంచి మార్పు అవపడతా ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో అంతకంటే కూడా మార్పు వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. గ్రామాల కంటే కూడా పట్టణాలకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, వివేకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆలోచిస్తారు కాబట్టి ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రెండు పార్టీల అభ్యర్థులను వైరాల్లో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.